థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సుదీర్ఘ పరిచయాన్ని అందరి ముందు ఉంచారు. ఎందుకంటే అందరికీ చాలా మందికి నేను తెలుసు, కానీ సుదీర్ఘ దీన్ని పరిచయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, కార్యక్రమంలోకి వెళ్లే ముందు, జన్మనిచ్చినట్టి జననీ జనకులకును జ్ఞానమిచ్చు గురుల కాంతలకును రక్షసేయునట్టి రమ్యదేవతలకు వందనములు చేయు వాంఛతీరా. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పి ఇంతవాడిని చేసిన గురువులకి, నన్ను క్రమమార్గంలో నడిపించే నా శ్రేయోభిలాషులకి, మిత్రులకి, అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు గారికి, ఈ రీజియన్ 5 ప్రెసిడెంట్ గిరిప్రసాద్ గారికి, అలాగే ప్రతి అడుగులో చేయూత అందిస్తూ ఇవాళ నేషనల్ డైరెక్టర్ ఈపీఎస్గా ఉన్న ఏఎన్ఆర్ గారికి, మరీ ముఖ్యంగా అసలు నన్ను ఇంపాక్ట్కి పరిచయం చేసిన నా మిత్రుడు రవిప్రకాష్ గారికి, ఇలాగే ఇంపాక్ట్ క్లబ్ మచిలీపట్నం సభ్యులకి, నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను గారు, రామచంద్రుడు గారు, అలాగే కదన్ కృష్ణమూర్తి గారు, నండూరు సుబ్బారావు గారు, అలాగే ఇంకా మా శరత్ చంద్ర గారు, ట్రైనింగ్స్ కోఆర్డినేటర్ రీజన్ 5 ట్రైనింగ్స్ శరత్ చంద్ర గారు, ఇలా అందరూ ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను పరిచయం చేసిన భవానీ గారికి కూడా నా నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఆల్రెడీ పోస్టర్లో చూశారు, స్టేజ్ ఫ్రైట్. మీలో ఎంతమందికి స్టేజీ ఎక్కి మాట్లాడడానికి భయం ఉన్నది? ఎంతమంది ఉన్నారండి? డిజిటల్గా మనకు అక్కడ ఎదురుకుండా మీకు చాట్ ఆప్షన్ ఉంటుంది, లేదా డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేసే అవకాశం అయినా ఉంటుంది. ఏదైనా సరే అందరికీ భయం ఉందా? కొంతమందికే భయం ఉందా? ఎవరికన్నా భయం ఉందండి? ఎస్, సానియా గారికి భయం ఉంది. ఓకే, ఇంకా శ్రీనివాసరావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, శ్రీనివాసరావు గారికి భయం ఉంది. అలాగే రాజేష్ గారికి భయం లేదు. రాజేష్ గారికి భయం లేదు, అసలు ఉందంటండి, ఉందట. నాగరాణి గారికి ఉంది, యామిని గారికి ఉంది, నిన్న హనోక్ గారికి కూడా ఉంది. హనోక్ గారికి ఉందని కన్ఫర్మ్గా చెప్తాను, ఎందుకంటే నా పేరు హనోక్, నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను అని చెప్పి ఇంక చాలండి అని. అంటే మాట్లాడటానికి నిన్న నేను మీకు చాలాసార్లు ఉదహరించాను కొన్ని పాయింట్స్. 10 మందితో మనం మాట్లాడుతున్నాం, మన వృత్తిలో కానీ, మన వ్యాపారాల్లో కానీ, అలాగే మనం చదువుకునే ప్లేస్లో కానీ, మన మిత్రులతో కానీ, బంధువులతో కానీ, చాలామందితో మనం రోజు క్లోజ్గా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ అదే 10 మందిని ముందు, ఒక్క నిమిషం, అదే 10 మంది ముందు ఒక అడుగు వెనక్కి వేసి ఒక అడుగు ఎత్తుగా నుంచుని మాట్లాడటానికి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అనే విషయం మనం గమనిస్తాం, అంతే కదండి? ఎందుకు వస్తోంది? ఎందుకుని మాట్లాడలేకపోతున్నారు? నాగరాణి గారు చెప్పండి, ఎందుకు మాట్లాడలేకపోతున్నాం 10 మంది ముందు? 10 మందిలో మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నాం? మీకెందుకు భయం వస్తుంది? అన్మ్యూట్ చేసుకోండి. వీడియోస్ కూడా ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనం ఇంటరాక్షన్ బాగుంటుంది. నాగరాణి గారు అన్మ్యూట్ చేసుకోలేదు. ఆ పక్కన బటన్ ఉంటుంది కదా, ఒకసారి నొక్కండి. ఎస్, వినిపిస్తుందా సార్ ఇప్పుడు? వినిపిస్తుంది మేడం. 10 మందిని చూడంగానే ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ భయం అని వస్తుంది సార్. స్పెసిఫిక్ గా మీరే మాట్లాడాలి అన్నప్పుడు స్టార్ట్ అయిపోద్ది. నార్మల్ గా అందరితో మాట్లాడేటప్పుడు మాటలు మాట్లాడేయచ్చు. స్పెసిఫిక్ గా మీరే మాట్లాడాలని అంటున్నారు అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ భయం. ఇంకొకటి, అందరూ కూర్చొని మనం నుంచొని మనల్నే ఫోకస్ చేస్తున్నారు, మనల్నే చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎంత కరెక్ట్ గా మాట్లాడాలని మన కాన్సెప్ట్ ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఒక టైప్ ఆఫ్ భయంతో ప్రిపేర్ అయిందంతా పోద్ది. మనం మాట్లాడాలనుకున్నది మొత్తం పోద్ది, ఏదో మాట్లాడేస్తాం. ఆ భయంతో 5-10 నిమిషాల్లో స్టేజ్ మీద నుంచి కూర్చోవాలి, ఇంకెళ్ళిపోవాలి. ఓకే, శ్రీనివాసరావు మీరు ఎప్పుడు భయపడుతూ ఉంటారు? శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి.
పక్కన బటన్ ఉంటుంది, ఒక్కసారి చూడండి, మైక్ ఆడియో బటన్ అని ఉంటుంది, అదొక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే, అనోక్ గారు, శ్రీనివాస్ గారు, రాజేష్ గారు, యామిని గారు, ఎప్పుడు భయం వస్తూ ఉంటుంది? మనం చెప్పే విషయం 10 మందికి తెలిసేమో, అది మనం చెప్పింది తప్పంటారేమో అని భయపడతారండి. ఓకే, ఇంకా అది ఎవరికి తెలియదు, మనం చెప్పేది రైట్ అనుకుంటే భయం ఉండదు. ఇంకా ఇంకా ఎవరు? నానియా గారు, అనోక్ గారు. ఓకే, 10 మందితో మాట్లాడుతున్నాం, కానీ 10 మందిలో మాట్లాడడానికి మనం భయం ఉంది కాబట్టి ఎలా ఉంది అంటే, జనరల్గా వచ్చే మన భయాలన్నీ మీరందరూ చెప్పిన దాన్ని క్రోడీకరిస్తే చాలామంది అన్ని రకాలుగా చాలామందికి ఉండేది, నేను మాట్లాడలేను. ఫస్ట్ భయం ఏంటంటే నేను అసలు మాట్లాడలేను, 10 మందిలో నేను మాట్లాడలేను అనే భయం మొదటి స్టార్ట్ అవుతుంది. తర్వాత నేను చెప్పేది వాళ్ళు అసలు వింటారో లేదు, ఏమన్నా ఉండాలండి అదే ఒకటి, నేను చెప్పింది ఎదుటి వాళ్ళు వింటారో లేదో అనే భయం కూడా మనలో కలుగుతూ ఉంటుంది. అవునంటారు కదంటారు? అట్లాగే నాలో తప్పులు పట్టుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను చెప్పింది తప్పు అనుకుంటారేమో, నేను చెప్పిందంతా తప్పు అంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారేమో అని పని కట్టుకుని వస్తారని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని మనకి భయం వేస్తూ ఉంటుంది. ఓకేనండి? అలాగే నేను మాట్లాడే మాటలు విని, ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం విని నవ్వుతారేమో, అలాగే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే అసలు విషయం నేను మర్చిపోతానేమో, మైక్ పట్టుకుంటే మైక్ లేకుండా ఎంతసేపు అయినా మాడతానండి, మైక్ పట్టుకుంటే భయం వేస్తుంది సార్, వణుకుతాయి, కాళ్ళు చేతులు వణుకుతాయని చెప్పి ఒక రకమైన భయం. నేను ఎదురుకుండా ఇప్పటిదాకా తేజస్వి గారు మాట్లాడారు, లేకపోతే ఇంతకుముందు భవానీ గారు మాట్లాడారు, లేకపోతే ఇంకొక కృష్ణారావు గారు మాట్లాడారు, వాళ్ళలాగా నేను మాట్లాడలేనేమో అనే మొదటి భయం చాలా మందికి ఉంటుంది. ఇలాంటి చాలా భయాలు, ఎందుకంటే నేను చెప్పి నా తప్పులు ప్రసంగం మనం సరిగ్గా తయారు చేసుకోలేకపోవడం అని కానీ, లేదా నేను చెప్పింది ఎదుటి వాళ్ళు వింటారో లేదో అని కానీ, నాలోని తప్పులు పట్టుకోవడానికి మాత్రమే జనాలు వస్తారు, ఇంకే పని లేదు వాళ్ళకి, నాలో తప్పులు పట్టుకోవడానికే వస్తారనే మన ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్తో కూడా మనకి భయాలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి భయాలు చాలా ఏర్పడి మనం చాలా రకాల ఆందోళనలు చెందుతూ ఉంటాం. ముఖ్యంగా స్టేజ్ ఫియర్ అంటే ఈ స్టేజీ మీద ఎక్కి మాట్లాడటానికి ఏదైతే మనం వృత్తిపరంగా ఏదైతే వ్యక్తిగతంగా మనకు అవసరమైనప్పుడు మాట్లాడటానికి వచ్చినప్పుడు ఇదేదైతే ఉంటుందో భయం ఏర్పడుతుందో ఆ భయం అన్ని ఈ తీవ్రమైన అంటే బహిరంగంగా మాట్లాడటానికి ఏర్పడే ఈ భయం ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి కొత్త పేరు పెట్టారు. మనం మామూలుగా భయం అనుకుంటూ ఉంటాం, కొత్త పేరు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత సైకాలజిస్టులు అందరూ దాని అందరినీ క్రోడీకరించి గ్లోసోఫోబియా అంటారు. మనం భయపడటానికి స్టేజ్ ఫియర్ని వాళ్ళు చెప్పిన సైకాలజిస్టులు చెప్పే మాట ఏంటంటే గ్లోసోఫోబియా. సాధారణంగా ఎందుకు వస్తుంది అంటే చెప్పాం కదండి, ఆందోళన చెందుతూ ఉంటాం. మనం ఏదన్నా ఏం చేస్తున్నాము, ఎందుకు వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, గొంతు వణకటం, చేతులు వణకటం, కాళ్ళు వణకటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా వస్తుంటాయి. యాక్చువల్గా ఇది ఎందుకు వస్తూ ఉంటుందంటే దాదాపుగా చాలామంది సర్వే చేసిన దాని ప్రకారం, అంటే నేను ఒక్కడే చెప్పడం కాదు, చాలా సర్వేల్లో చూసిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి 4 మందిలో ప్రతి 4 మనుషుల్లో ఒక్కళ్ళు తమ ఆలోచనల్ని ఏదైతే ప్రేక్షకుల ముందు ప్రదర్శించాలనే ఆతృత ఉంటుంది చూసారా, నాకు వచ్చిన విషయాన్ని నేను ప్రజలకు తెలియచెప్పాలి అనే ఆతృత ఏదైతే ఉంటుందో ఆ ఆతృత మూలంగా, ఆ కంగారు మూలంగా, మనలో ఉండే ప్రదర్శించాలనే ఉత్సుకత ఏదైతే ఉందో ఆ ఉత్సాహం మూలంగా కూడా, అత్యుత్సాహం మూలంగా కూడా ఈ భయం అనేది, ఫోబియా అనేది కలుగుతుంది అనే విషయాన్ని సర్వేలు చెప్తున్నాయి. సరే, ఓకే, మనం జనరల్గా ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే 10 మందిలో మాట్లాడటం ఎలా అనే దాని గురించి మనం చెప్పుకుందాం అనుకుంటున్నాం. దీంట్లో మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఎట్లా ఉంటాయంటే, సాధారణంగా మనకి భయం ఏర్పడుతుంది, ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఎలా పోగొట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం అనే విషయాల మీద మనం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. తర్వాత కూడా మనం దీంట్లో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాన్ని, ఎలాంటి ఆలోచనల్ని మనం వదిలిపెట్టాలి, మనం మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆలోచనలు మన మెదడులోకి మనకు రాకూడదు అనే విషయాలన్నింటినీ కూడా చివరిలో మనం అన్ని విషయాలు చెప్పుకుందాం. ఏదన్నా డౌట్లు ఉంటే మళ్ళీ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మనం చివరిలో రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం. ఓకే, ఒక్క నిమిషం.
ఎస్. స్టేజ్ ఫ్రైట్. స్టేజ్ ఫ్రైట్ అంటే స్టేజ్ మీద మాట్లాడటానికి మనం ఎక్కువ మంది జనాలను చూసినప్పుడు కలిగే భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని మనం స్టేజ్ ఫ్రైట్ అంటారు. స్టేజ్ ఫ్రైట్ని జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంటుందంటే దాదాపు 70-75% అంటే 80% దాకా మంది మన జీవితంలో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు దాదాపు 80% అంటే జనాభాలో మనం మాట్లాడటానికి వేదిక ముందుకు వచ్చిన 70 మంది 100 మందిలో దాదాపు 80% మంది ఏదో టైంలో ఈ స్టేజ్ ఫియర్ అనేది తప్పనిసరిగా కలుగుతుంది అనే విషయం మాత్రం అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ మంది స్టేజ్ ఫియర్ అంటే స్టేజీ మీదకి ఎక్కి ప్రదర్శించే వాళ్ళు ఎవరు? నటీనటులు కానీ, లేకపోతే సంగీతం వాయించేవాళ్ళు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, మనలాంటి పబ్లిక్ స్పీకర్స్ కానీ, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ, వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈ ఆందోళన ఏదైతే ఉందో ఈ ఆందోళనని ఎదుర్కొంటారు. ఒక సర్వేలో భాగంగా జరిగితే కొన్ని అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే 10% మాత్రమే ఫోబియా అంటే మనకి ఏర్పడే భయం ఏదైతే ఉందో గ్లోసోఫోబియా అని ఏదైతే సైకాలజిస్టులు నామకరణం చేశారో అది మనకి స్టేజ్ ఫియర్ అనేది ఒక 10% మాత్రమే. అంటే ఫోబియా రూపంగా వచ్చేది ఒక 10% మాత్రమే. మిగతా 10% అసలు భయం లేని వాళ్ళు. మీకు ఇందాక చెప్పినట్టు 80% మంది ఎవరైతే మొత్తం పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎవరైతే భయం ఉండదు, మొత్తం ప్రతి వాళ్ళు స్టేజ్ ఫియర్ పొందుతారన్నారో అందులో భాగంగా ఒక 10% మంది అసలు భయం లేని వాళ్ళు ఉంటారు. మిగతా 80% ఉన్నారంటే ఎందుకు వస్తుంది భయం అంటే మనలో కాన్ఫిడెన్స్ లేకపోవడం మూలంగా ఎక్కువ శాతం వస్తుంది. అంటే మనలో మనం మాట్లాడలేమేమో అనే కాన్ఫిడెన్స్ లేకపోవడం మూలంగా, అలాగే తర్వాత నరాల బలహీనత అంటే మనకుండే టెన్షన్ మూలంగా, ఒత్తిడి మూలంగా వచ్చే ఏదైతే ఉందో ఈ 80% కూడా మన నర్వస్నెస్ వల్ల, కాన్ఫిడెన్స్ లేకపోవడం మూలంగా మనకి స్టేజ్ ఫ్రైట్ కలుగుతుంది, భయం కలుగుతుంది అనేది ఒక జనరల్ అబ్జర్వేషన్. స్టేజ్ ఫ్రైట్ అంటే స్టేజ్ ఎక్కగానే బిగుసుకుపోవటం అవన్నీ లక్షణాలు ఉంటాయి కదా. స్టేజ్ ఫ్రైట్ ఎప్పుడు వస్తుంది? ప్రేక్షకుల ముందు మనం ఏదైతే ప్రదర్శన ఇస్తున్నామో ఇస్తున్నప్పుడు మనం ప్రతి వ్యక్తి అనుభవించే స్థితి ఏదైతే ఉందో, మనం పొందే అనుభూతి ఏదైతే ఉందో దాన్నే భయం అంటాం. దాన్నే వివిధ రకాలైన పేర్లతో మనం చెప్పుకుంటూ ముందుకు పోతాం. ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు సంభవిస్తాయి? మనం నటించేటప్పుడు కానీ, పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడేటప్పుడు కానీ, మళ్ళీ మ్యూజిక్ ప్లే చేసే పాడటం కానీ, ఏదైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వటం వల్ల కానీ, రియల్ ఎస్టేట్ పీపుల్ కానీ, లేదా ఎవరైనా సరే ఇంకేదైనా సరే మార్కెటింగ్ పీపుల్ కానీ వేదిక మీదకి వెక్కి తన యొక్క ప్రొడక్ట్స్ గురించి, తన యొక్క విషయాల గురించి ఎప్పుడైతే చెప్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఎక్కువ తెలివితే విషయాలన్నింటినీ కూడా అడుగుతారేమో అని భయపడుతూ ముందే మనం భయపడిపోవడం మూలంగా వచ్చే ఇవన్నీ కూడా దాని మూలంగా కూడా ఈ భయం అనేది మనకి సంభవిస్తుంది. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అంటే ఎదుటి వాళ్ళు మన మీద ఇచ్చే డెసిషన్ మూలంగా ఏమిస్తారో, మన మీద తీర్పు ఏమిస్తారో, మనం చక్కగా మాట్లాడామంటారా, మనం చక్కగా ప్రజెంట్ చేసామా లేదా అంటామా అనే విషయాల మూలంగా మనం భయపడతాం. వాళ్ళు ఏమిస్తారంటే ఎదుటివాడు ఏం ఆలోచిస్తున్నాడు అని ముందే మనం ఆలోచించడం మూలంగా వచ్చేది భయం. అలాగే పొరపాట్లు చేయటం, వేదిక మీద ఎక్కిన తర్వాత మనం మాట ఏదో పొరపాటు చెప్తాం, 332 అని చెప్పబోయి 300 అని చెప్పి తప్పు చెప్పాను అని ఫీల్ అవటం మూలంగా, ఇలాంటి లక్షణాలు కూడా అంచనాలను అందుకోకపోవడం మూలంగా వచ్చేది భయం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫ్రైట్? ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. ఇన్ జనరల్ గా ప్రపంచంలో మొత్తం ఎక్కువ శాతం మంది ప్రజలు ఏదైతే అబ్జర్వేషన్స్ లో చేసిన ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, ఎదుటివాడు మనని ఏమంటారో, మన మీద ఎటువంటి తీర్పు ఇస్తారో అనే విషయాన్ని మూలంగా స్టేజ్ ఫ్రైట్ భయం కలుగుతుంది. అలాగే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మనం తప్పు చేసి పొరపాటు ఏదైనా మనలో తప్పుతామేమో ఈ విషయం ఏర్పడే భయం, నేను సరిగా మాట్లాడలేమేమో అనే భయం మూలంగా, అనే దాని మూలంగా వచ్చే. అలాగే ఫియర్ ఆఫ్ రిజెక్షన్, అంటే మనల్ని రిజెక్ట్ చేస్తారేమో, మనం మాట్లాడిన తర్వాత చెప్పిన అంశాల మూలంగా వాళ్ళు ఎదురుకుండా సరిగా మాట్లాడలేదురా, సరిగా చెప్పలేదురా అని రిజెక్ట్ చేస్తారేమో అని మనం పొందే భయం. అలాగే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మన్యూనత భావం, మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం, నేను మాట్లాడగలను, నేను మాట్లాడలేను అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, మాట్లాడలేను అనే ఫీలింగ్ ఏదైతే ఉందో, మనం మాట్లాడగలను అనుకున్నప్పుడు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం, మాట్లాడలేము అనుకున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం, భయం మూలంగా కొన్ని మాట్లాడలేము కాబట్టి. అలాగే
పాస్ట్ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్, అంటే ఏదైనా రోగాలు వ్యాధులు కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు పొందే ఆ ట్రమాటిక్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా ఎక్కువసేపు వేదిక మీద నుంచి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ టైంలో భయపడతా ఉంటారు అనేది చెప్పారు. దీనికి భయపడడానికి లక్షణాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అవి అందరికీ ఒకే రకంగా మాత్రం ఎప్పుడూ ఉండవు. రాజేష్ గారికి ఒక రకమైన భయం ఉంటుంది, సానియా గారికి ఆ లక్షణాలు ఒక రకంగా ఉంటాయి, యామిని గారికి ఇంకో రకంగా ఉంటుంది, పూజ గారికి ఇంకో రకంగా ఉంటుంది. ఇట్లా ఎవరి భయం వారికి వేరువేరుగా ఉంటుంది, కానీ అందరికీ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదు. కానీ ఆ భావన కలుగుతుంది, కానీ ఒకే రకంగా ఉండదు. అందులో ఏమేమి ఉంటాయి? శారీరక లక్షణాలు ఎట్లాంటి లక్షణాలు కలుగుతాయి? హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వేదిక మీద ఎక్కడి నుంచి మాట్లాడదాం అనుకోగానే గుండె కొట్టేసుకుని చెమటలు పట్టేసేసి వణుకు రావటం, నోరేదో ఎంతసేపు పొడిబారిపోయింది అనుకోవటం, కడుపులో వికారం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి జనరల్గా శారీరకంగా ఏర్పడుతూ ఉంటాయి, లక్షణాలన్నీ కనబడుతూ ఉంటాయి. అలాగే భావోద్వేగ లక్షణాలు అంటే భయం, అంటే విపరీతమైన ఆందోళన చెందుతూ ఉంటాం. ఏదంటే ఏం జరిగిపోతుందో, మనం మాట్లాడేది సరిగా మాట్లాడతామో లేదో, ఎదుటివారికి అర్థమైందా లేదా, ఎదుటివారికి అర్థమైన దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారనే విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నానా లేదా, విపరీతమైన ఆందోళన చెందుతూ ఉండడం మూలంగా ఈ భావాలు ఏవైతే ఏర్పడుతూ ఉంటాయి, దాని మూలంగా కూడా మనకి విపరీతమైన ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే కాగ్నిటివ్ లక్షణాలు సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి మాట్లాడుతుండగా దాని మీద ఏకాగ్రత కోల్పోతాం, వేరే ఆలోచనలు రావటం, వేరే ఆలోచించి మన మీద మనకే సందేహం ఏర్పడేసి మనం సరిగా మాట్లాడలేకపోవటం, ఈ లక్షణాలన్నీ స్టేజ్ ఫియర్ వల్ల కలుగుతాయి. ఇందులో ఎంతమందికి ఇలాంటి లక్షణాలు కనబడ్డాయి? శారీరక లక్షణాలు ఎంతమందికి కనబడ్డాయి? ఎవరికైనా కనబడ్డాయా? హ్యాండ్ రైజ్ చేయండి. చేత్తో విజిబుల్గా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయన్న ఎత్తండి. హృదయ స్పందన అంటే గుండె విపరీతంగా కొట్టుకుంటోంది అనే ఫీల్ ఎప్పుడన్నా అయ్యారా? చెమటలు పట్టిన, నేను మాట్లాడుతున్నప్పుడు చెమటలు పడటం, నోరెండిపోవటం, ఇలాంటి లక్షణాలు ఎవరికన్నా వచ్చినాయండి? రాజేష్ గారు రాలేదు, మీకు రాలేదు, ఓకే గుడ్, మీకు రాలేదు కాబట్టి ఇంకేదైనా టెన్షన్స్, అలాంటి లక్షణాలన్నీ కూడా మినిమం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి, చాలా మందికి, ఎక్కువ శాతం మందికి. ఇప్పుడు మీకు ఇందాక చూపించాను ఒక సర్వే, 10% ఫోబియా, 10% భయం లేకపోవటం. ఈ లక్షణాలు ఏవి లేవు అంటే ఆ 10% లక్షణాల్లోనే ఆ 10% ఉన్న వాటిల్లో మీరు ఉన్నారు అని అర్థం. ఆ 10% ఉన్నా కూడా స్టేజ్ ఫియర్ మనకన్నా మనం స్టేజ్ ఫియర్ లేకపోయినా మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, 10 మందిలో ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని మీరు గమనించుకుని దానికి ఎలాంటి లక్షణాలు పాటించాలి అనేది మనకి లక్షణాలు చెప్పుకోండి. అలాగే మీరు అన్నారు సరే, చాలా మంది మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అని అన్నారు, కానీ చాలా మందికి ఫేమస్ ఇండియన్ పర్సనాలిటీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ప్రారంభ దశలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మాట్లాడటానికి కానీ పాడటానికి కానీ, లేదా చాలా రకాల విషయాల్లో వాళ్ళు పొందిన విషయాల్ని ప్రజల సమూహంలో కూడా, అంటే యూనివర్సల్ స్టేజ్ మీద కూడా వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఉదాహరణకి ఏఆర్ రెహమాన్ ప్రారంభ దశలో తను పియానో అతను మెయిన్ వాడించేది పియానో వాయిస్తాడు. ఆ పియానో వాయించి తర్వాత సంగీతాన్ని ట్యూన్ చేసి పాడి చెప్పడానికి వచ్చేటప్పుడు తను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, గురి కాబడ్డాడు. అంటే చేసిన సంగీతాన్ని కూడా ఎదుటివారికి చెప్పి అర్థం చేసుకుని వారి చేత పాడించే విధానంలో కూడా తొట్టుపాటు పడ్డాను. తర్వాత నేను సీనియర్ల ద్వారా నేర్చుకుని నాలో నేను ప్రాక్టీస్ చేసి దాన్ని నేను అధిగమించాను అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే ప్రియాంక చోప్రా మాట్లాడటానికి తడబడుతుంది. అలాగే కుమార్ సాను మంచి సంగీత పాటలు పాడే వ్యక్తి. ఈ పాటలు పాడే వ్యక్తికి, అలాగే షారుఖ్ ఖాన్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఆయనకి నత్తి అంటే ఎక్కువ కాకుండా కొన్ని మాటల్ని పలికే విధానంలో తేడా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ స్టేజ్ ఫ్రైట్ని ఏ విధంగా, ఆ భయాన్ని ఏదైతే ఉన్నారో, 10 మంది ముందు మాట్లాడటానికి, 10 మంది ముందుని తన ప్రదర్శన ఇవ్వడానికి ఏదైతే భయపడుతూ ఉన్నారో, వీళ్ళే కాక మన ఫేమస్ ఇండియన్ యాక్ట్రెస్, ఆంధ్ర యాక్ట్రెస్ కూడా చాలా మంది తను మాట్లాడే వాటికి, స్టేజీ మీద మాట్లాడే వాటికి, బయట మాట్లాడే వ్యవహారానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు నితిన్ అనేవాడు ఉన్నాడు, నితిన్ అనే హీరో గారు ఉన్నారు, ఆయనకి పూర్తిగా నత్తి, కానీ అది సినిమాలో కనబడనివ్వకుండా డైలాగ్ డబ్బింగ్లో కానీ వాటిలో కానీ మేనేజ్ చేసి అతను సక్సెస్ అవుతూ ఉన్నాడు. అట్లాంటి లక్షణాలన్నీ మనం కూడా మనలో ఉన్న లోపాలని తప్పించుకుంటూ వదిలేసి భయం లేకుండా మనం ముందుకెళ్ళగలిగినప్పుడే వారిలాగా మనం కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. భయం తగ్గాలంటే ఏం చేయాలి?
ముందు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే మనం మాట్లాడదాం అనుకున్న 1 నిమిషం అంశమైనా, 2 నిమిషాల అంశమైనా, లేదా గంట అంశమైనా సరే కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే తప్పులు లేకుండా మనం అంటే మీరు అర్థం చేసుకుంటే చిన్నపిల్లలప్పుడు మనం పాఠాలు చెప్పిన తర్వాత ఇంటి దగ్గర చదివి మళ్ళా మాకొచ్చి అప్పచెప్పండి అని. అప్పచెప్పిన 1కి 2 సార్లు చదవటం మూలంగా మర్చిపోకుండా అప్పచెప్తున్నాం. అప్పచెప్పింది చూడకుండా రాయగలుగుతున్నాం. చూడకుండా రాయగలిగిన తర్వాత మంచి మార్కులు సంపాదించగలుగుతున్నాం. అట్లాగే 10 మంది ముందు మాట్లాడటానికి ఎప్పుడైతే మనం సిద్ధమవుతున్నామో 10 మంది ముందు మాట్లాడటానికి వెళ్ళే ముందు కూడా అంతే విధంగా మీకు ఇవాళ నేను చెప్పాలనుకున్న అంశాలన్నింటినీ కూడా 1కి 2 సార్లు నేను మననం చేసుకుంటున్న మూలంగానే మీకు దీన్ని అందంగా కానీ లేదా మీకు నచ్చే విధంగా ఎలా చెప్పాలి అనేది దాని గురించి కానీ నేను ప్రాక్టీస్ చేసుకుని దాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. అందుకని కంపల్సరీగా ప్రతి అంశాన్ని మనం చెప్దాం అనుకున్న ప్రతి అంశాన్ని తప్పనిసరిగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే సానుకూల మనస్తత్వాన్ని పెంచడం మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఆ ప్రాక్టీస్ చేసిన దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు కంపల్సరీగా మనం సక్సెస్ అవుతామనే నమ్మకాన్ని కూడా మనం ఊహించుకునే ముందుకు వెళ్ళాలి. అలాగే కొంతమందికి చెప్పాను కదండి, నరాలు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి అని. కంపల్సరీగా దానికి బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ని కనుక పాటిస్తే మనకి టెన్షన్ లేకుండా, అందుకే ముందు కొంచెం ప్రశాంతంగా 1 నిమిషం ఆగండి, కామ్ చేయండి అని, కామ్గా ఉండండి అంటూ ఉంటారు కదా. అలా చేయటం మూలంగా కూడా కంపల్సరీగా బ్రీతింగ్ టెక్నిక్స్ చేయటం మూలంగా మనకి కంపల్సరీగా భయం తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ప్రతికూల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ మనసులోకి రానివ్వకుండా అప్పుడు మాత్రమే మనం కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. అలాగే దాన్ని ఒకేసారి 100 మంది ముందు మాట్లాడండి అని చెప్తే ఎవరికైనా భయం ఉంటుంది. కాబట్టి ముందు 10 మందితో మాట్లాడండి, లేదా ఒక 5గురితో మాట్లాడండి. ఒక 5గురిని ముందు నుంచోబెట్టుకుని 1 అడుగు వెనక్కి వెళ్ళి 1 అడుగు ఎత్తు మీద నుంచుని ఒక ఇటుక రాయి పెట్టుకుని ఆ ఇటుక రాయి మీద నుంచుని మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రాక్టీస్ చేయటం మూలంగా ఏదైనా సరే మనకి సాధ్యం అవుతుంది. అలాగే మీరు ఏం చెప్దాం అనుకున్నారు, ఏం అంశం ఎదుటివారికి చెప్పాలనుకునే అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి తగ్గట్టుగా కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మీదే మీరు దృష్టి పరచండి. ఎదురుకుండా ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మన్నే చూస్తున్నారు, నవ్వుతున్నారు, ఇలాంటి అంశాలు ఏవి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా మీరు చెప్దాం అనుకున్న అంశాన్ని సూటిగా శుద్ధి లేకుండా కరెక్ట్గా చెప్పగలిగినప్పుడు తప్పనిసరిగా మనం భయం అనేది ఉండదు. లేదా ఎప్పుడైతే ఎదుటివాడి వంక చూస్తూను, లేకపోతే ఎదుటివాడు ఏదో అనుకుంటాడు అని మనం భావిస్తూ ఉన్నప్పుడు మనం చెబుదాం అనుకున్న కంటెంట్ ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది. అది పక్కకి వెళ్ళిపోతే దాంట్లో ఉన్న విషయాన్ని మీరు ఎదుటివారికి చెప్పలేకపోతారు. దీన్ని బట్టి మీకు చెప్పింది ఏంటంటే, చాలా మంది ఇప్పుడు నిపుణులు ఎవరైతే ఇప్పటిదాకా స్టేజ్ మీద చాలా మంది మాట్లాడారు, సక్సెస్ అయ్యారు, మంచి వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా ఆ స్టేజ్ ఫ్రీని అనుభవిస్తున్నారనే విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకోవాల్సింది. వాళ్ళండి అసలు భయం లేకుండా మాట్లాడేస్తారండి. వాళ్ళ ఆఫీస్లో ఎప్పుడు పిలిచినా వాళ్ళు స్టేజ్ మీదకి మాట్లాడేస్తాడు, వాడికి అసలు భయం లేదండి. వారికే భయం ఎక్కువ ఉంటుంది. ఒకేసారి గబగబా ముందుకెళ్ళి ఆ భయాన్ని పోగొట్టుకుని సక్సెస్ అవటమే అతని లక్ష్యం. కాబట్టి కంపల్సరీగా మనలో ఉన్న భయాన్ని మనమే పోగొట్టుకోవడం. అందరికీ ఉంటుంది భయం అనేది. లేదు ఇంకా చాలా ఉంది అనుకోండి, భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇన్ జనరల్గా చాలా మంది అంటే ఎవరైతే ఇలాంటి భావాలు అనుభవించిన వాళ్ళు అంటే షేర్ చేసుకోవాలి. ఏమైనా నీకు భయం వచ్చిందా? వచ్చిందండి. ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఏం చేసావు? ఏం తగ్గింది? ఎలా తగ్గింది? ఎలా చేస్తే తగ్గిందంటావు అని కొంత షేర్ చేసుకోవడం మూలంగా, ఏదైతే మాట్లాడుతున్న మూలంగా మెంటార్స్ ద్వారా కానీ, ఇప్పుడు మీకు చెప్పాను నిన్న, మా మెంటర్షిప్ ఎప్పుడైతే ఇంపాక్ట్ సంస్థలో మీరు అడుగు పెట్టారో మీతో పాటు మా మెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జీవితకాలం మీతో ప్రయాణిస్తారు. ఆ జీవితకాలం గురువుగా మీ వెనకాలే, గురువు అంటే డైరెక్ట్ గురువు అనే కాకుండా మెంటార్గా, కోచ్గా, సలహాదారుడుగా, ఆ గురువు అనే పదాన్ని మీరు ఎలా అర్థం చేసుకుని అన్వయించుకున్నా సరే ఇంపాక్ట్ సభ్యుడు ఒకడు ప్రతి అనునిత్యం మీతో పాటు, మీరు అతన్ని చేసి అడిగినంత కాలం అతను మీతో పాటు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అంటే మీకు వారికి ఒక చిన్న ఫోనే దూరం. ఆ ఫోన్ దూరంలో ఎప్పుడూ ప్రతి సలహాలు ఇవ్వడానికి కానీ ఏ విషయంలోనే ఉంటారు. అందుకని ఇలాంటి వర్క్షాపుల్లో చేరటం మూలంగా కానీ దాని మూలంగా భయం పోగొట్టుకునే విధానాన్ని 1కి 10 సార్లు చెప్పడం మూలంగా ఆ భయం పోగొట్టుకునే విధానాన్ని మీరు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. దీనికోసం ఎలా తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు ఏమన్నా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. మనకి దిక్కులేనండి వెంకట్ గారు, దిక్కులేనండి 4 సార్. 4 ఓకే, 4 కాక ఇంకెన్ని ఉన్నాయి? ఇంకో 4 ఉన్నాయి.
ఎస్, ఇంకో 4 ఉన్నాయి. మొత్తం 8 దిక్కులు మన చుట్టూరా ఉన్నాయి. మన చుట్టూరా ఒక 8 దిక్కులు ఉన్నాయి. అలాంటి 8 పాయింట్లు ఉన్నాయి. అంటే అష్టసిద్ధులు అని కూడా ఉన్నాయి. ఇంకొక అష్టసిద్ధులు అని చెప్పి హనుమంతుడికి అష్టసిద్ధులు ఉన్నాయి. పెద్ద పెద్ద వారికి, చాలా పురాణ పురుషులకి అందరికీ చాలా అష్టసిద్ధులు ఉన్నాయండి. అలాంటి అష్టసిద్ధులన్నీ కూడా, అలాంటి అష్టసిద్ధులైన పాయింట్స్ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి మీకు అన్ని చిన్నగా క్రోడీకరించి మీ దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. అందులో మొట్టమొదటిది భాష. కంపల్సరీగా మీకు వచ్చిన భాషనే, సాధ్యమైనంత వరకు మాతృభాషనే మీరు సిద్ధం చేసుకోండి. మాతృభాషని సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వచ్చు, కానీ కొన్ని పదాలు వెంటనే గుర్తుండవు, మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మన మాతృభాష కాదు కాబట్టి. అందుకని మాతృభాష తెలుగులో మాట్లాడటానికి అవకాశం ఉందండి. ఎంతవరకు అవకాశం ఉందో అనే పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తప్పనిసరిగా మాతృభాష ఫస్ట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ భాషలో మనం మాట్లాడతాం, ఏ భాషలో మనం కంఫర్టబుల్గా ఉన్నాము, ఏ భాష అయితే ఎదుటివారికి అర్థమయ్యేలా మనం చెప్పగలుగుతాం, అది ఏ భాష అయినా కానీ, తెలుగే కాదు, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఉర్దూ అయినా, ఏ భాష అయినా సరే, నీకొచ్చిన భాషని సక్రమంగా నువ్వు ప్రజెంట్ చేయడానికి ఏదైతే నీకు అవకాశం ఉందో అటువంటి భాషని ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లిసన్ టు యువర్ ఫేవరెట్ స్పీకర్స్. ఎంతో మంది స్పీకర్స్ ఈ రోజున మనం యూట్యూబ్ లాంచ్ చేస్తే ఎంతో మంది స్పీకర్లు ఎన్నో మంచి మంచి విషయాలు, ఎన్నో మంచి విషయాల్ని మనకి చేరవేస్తున్నారు. మంచి మంచి విషయాలు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, లేకపోతే ఎన్నో విషయాలు. అందుకని కంపల్సరీగా మీకు ఒక ఫేవరెట్ స్పీకర్ని ఎంచుకుని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అది ఒకళ్ళైనా పర్లేదు, 10 మంది అయినా పర్లేదు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళలోంచి మనం ఏం స్వీకరిస్తున్నాం అనే విషయాన్ని తీసుకోవడం కోసం వాళ్ళది మంచి మంచి మాటలను వినగలిగినప్పుడు వాళ్ళ మంచి మాటలు వినటం మూలంగా మనం భయం లేకుండా అంటే ఆయన్ని మనం ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా మనం భయం లేకుండా మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. అలాగే ప్రిపేర్ యువర్ స్పీచ్. మీరు ఏం మాట్లాడాలనుకున్నారో తప్పనిసరిగా ఒక పేజీ దగ్గర నుంచి 10 పేజీల వరకు లేదా 20 పేజీల వరకు, ఎన్ని పేజీలైనా సరే తయారు చేసుకోండి. తయారు చేసుకోవటమే కాకుండా దాంట్లో ముఖ్యమైన పాయింట్లు ఏవైతే ఉన్నాయో, కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కీ పాయింట్స్ని మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కీ పాయింట్స్ లేకపోతే, ఒక అంశాన్ని ఇప్పుడు మీకు చూజ్ యువర్ లాంగ్వేజ్ అన్నాను. మీకు చూజ్ యువర్ లాంగ్వేజ్ చెప్పిన తర్వాత మీకు దాని గురించి 1 నిమిషం చెప్పాను. లిసన్ టు యువర్ ఫేవరెట్ స్పీకర్స్ అన్నాను, దాని గురించి 1 నిమిషం చెప్పాను. అంటే మనం ఏం చెప్దాం అనుకున్న, స్పీచ్ మాట్లాడదాం అనుకున్న అన్ని విషయాన్ని, చూజ్ యువర్ లాంగ్వేజ్ గురించి నేనేం మాట్లాడదాం అనుకున్నాను అనేది ఒక 4 లైన్లు రాసుకున్నాను. ఆ రాసుకున్న దాంట్లోంచి కీవర్డ్గా చూజ్ యువర్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఆ కీవర్డ్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని ప్రతిసారి కంపల్సరీగా మీరు స్పీచ్ ప్రిపేర్ చేసుకున్న దగ్గర నుంచి దాంట్లోంచి కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికంటే ఒకేసారి ఇవన్నీ తయారు చేసుకుంటాం, ఎక్కడికైనా ఒకటేనా అంటే కాదు. నో యువర్ ఆడియన్స్. ఈరోజు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడదాం అనుకుంటున్నారా అనే విషయాన్ని, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, ఏజీ, సెక్స్, లొకేషన్, అంటే అన్నీ కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఇంకో వేరే విషయాలు మాట్లాడితే కనుక, మార్కెటింగ్ విషయాలు మాట్లాడితే చిన్నపిల్లలకి అర్థం కాదు. అలాగే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పాఠశాలలో పిల్లలు ఏం చేయాలి, పొద్దున్నే నిద్ర లేవాలి అంటే చాలా లేవాయి చెప్పొచ్చు, మేము అవన్నీ స్థాయి దాటి మాట్లాడొచ్చేసామని చెప్తాం. అదే ఒక ఉత్తేజకరమైన ఉద్యోగ సంఘాల మీటింగ్కి వెళ్ళి చిన్నగా మాట్లాడితే కనుక, ఇంకో రకంగా మాట్లాడితే కనుక, అక్కడ బాబు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుంది అంటారు. అందుకని కంపల్సరీగా మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ఆడియన్స్ ఎవరెవరు ఉంటారు, అక్కడ మహిళలు ఉంటారా, పురుషులు ఉంటారా, వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉండటానికి కానీ, లేదా ఆడవాళ్ళ మీద కామెంట్ చేయకుండా, ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఆడవాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడేసామనుకోండి, వాళ్ళందరూ మన మీద రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని కంపల్సరీగా అక్కడ లొకేషన్లో ఆడియన్స్ ఎవరెవరు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఒక 40 ఏళ్ళ వాళ్ళు ఉంటే ఒక రకంగా మాట్లాడచ్చు, ఒక 30 ఏళ్ళ వాళ్ళు, 25 ఏళ్ళ వాళ్ళు ఉంటే యూత్గా ఉంటారు కాబట్టి యూత్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా ఒక రకంగా మాట్లాడాలి. 40 ఏళ్ళ వాళ్ళకి ఇంకో రకంగా మాట్లాడాలి, 60 ఏళ్ళ వాళ్ళకి ఇంకో రకంగా మాట్లాడాల్సి వస్తుంది. అందుకని కంపల్సరీగా మన ఆడియన్స్ ఎవరో కంపల్సరీగా తెలుసుకోవడం అనేది, మనం ఆ స్పీచ్ తయారు చేసుకునేటప్పుడే అది చాలా ముఖ్యమైన అంశం. అలాగే ప్రాక్టీస్. మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో ఆ చెప్పాలి అనుకుంటున్న అంశాన్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎలా చెప్దాం అనుకుంటున్నామో అనే దాన్ని కూడా కంపల్సరీగా ఒకసారి మనం ప్రాక్టీస్ చేయాలి. మేము చెప్పే అంశాలన్నీ కూడా ఒక పబ్లిక్ స్పీకర్ ఒక వేదిక మీద నుంచుని
మీకు ఎలా మాట్లాడాలి అనే అంశాలు కాబట్టి కంపల్సరీగా మిగతా వాళ్ళందరికీ అంటే విద్యార్థులకు ఒక రకంగా ఉంటుంది, మార్కెటింగ్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఆ స్పీచ్ని ప్రిపేర్ చేసుకోవడం దాన్ని ప్రాక్టీస్ చేసే విధానం ఇంకో రకంగా ఉంటుంది. మామూలుగా వెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళలో లేకపోతే ఇంకో రకంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి నేను ఇలా అని చెప్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి చెప్పే విధానం వాళ్ళకి చెప్పేది సార్ వాళ్ళు ఇవాళ ఉన్న యూత్ ట్రెండ్కి బేస్ చేసుకుని వాళ్ళని హాయ్ బ్రో అనే పలకరించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ప్రాక్టీస్ మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్రిపేర్ అవటం చాలా ముఖ్యం. అలాగే ప్రిపేర్ అవటంతో పాటు విజువలైజేషన్, మనం ఎలా మాట్లాడబోతున్నాం అనే దాన్ని కూడా మనం విజువలైజ్ చేసుకోవాలి. స్టేజీ ముందర మనం ఎక్కడ ఉంటున్నాం, స్టేజీ మీద మనం ఎక్కడెక్కి నుంచోబోతున్నాం, స్టేజీ మీద ఎక్కడి నుంచుని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడవాలి, ఎక్కడి నుంచుని మాట్లాడాలి, మైక్ ఎలా పుచ్చుకుని మాట్లాడుకోవాలి అనేది కొంత మనం అనేది కంపల్సరీగా విజువలైజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి కంపల్సరీగా 4 పాయింట్స్. 5వ పాయింట్, వేర్ సూటబుల్ క్లోత్స్, బట్టలు సరైనవి వేసుకోవటం. లేదు సార్ మేము రెగ్యులర్గా బట్టలు బాగా మేము ఇస్త్రీ ప్యాంట్ షర్ట్ నలగదు సార్ అండి. ఎస్, పరిస్థితిని బట్టి అక్కడున్న మీరు కంపల్సరీగా టక్ చేసుకుని వెళ్ళాలా, లేకపోతే అంటే మీకు సరిపడే దుస్తులు అంటే లైట్ కలర్స్ వాడాలా. కొన్ని చోట్ల లైట్ కలర్స్ వాడితే హుందాగా ఉంటుంది, కొన్ని చోట్ల డార్క్ కలర్ వాడితే చాలా బాగుంటుంది. అంటే మన శరీరాకృతిని బట్టి మన బట్టలను వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ వేర్ సూటబుల్గా క్లోత్స్ కూడా చాలా ముఖ్యమైన అంశం. పబ్లిక్ స్పీకర్కి ముఖ్యమైన అంశం అది కూడా. స్టేజీ మీదకి వెళ్ళడానికి ముందే రిలాక్స్ అవ్వడం. అంటే ముందే కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చేసి వేదిక మీదకి వచ్చేసి వేదిక మీదకి ఎక్కకుండా ఉండే ముందే ఈ టెన్షన్ భయం పోగొట్టుకోవడానికి, ఆ టైంకి మనం భయం వస్తే కనుక ఏం చేయాలంటే బ్రీతింగ్ టెక్నిక్స్, డీప్ బ్రీతింగ్ తీసుకోవడం కానీ, బాక్స్ బ్రీతింగ్ అని కానీ ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయి, మెడిటేషన్ చేయటం కానీ, రిలాక్సేషన్ మజిల్ రిలాక్సేషన్కి కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ గొంతుకి సంబంధించిన వార్మప్స్, వోకల్ వార్మప్స్, ఫిజికల్గా మనకి ఏదన్నా కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి ఇలాంటివి ఏమి లేకుండా, అవన్నీ కాళ్ళు నొప్పులు ఉన్నాయి అంటే వేదిక మీద వెళ్ళి ఎక్కువసేపు నుంచుని మాట్లాడలేము. అప్పుడు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక పక్కగా నుంచోవడమో, ఒక పక్కకు తిరిగి నుంచోవడమో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అందుకని కంపల్సరీగా చెప్పాలనుకున్న అంశం మన కాళ్ళ నొప్పుల మీదకి వెళ్తుంది కానీ మిగతా అంశం మీదకి జనాల మీదకి దృష్టి సారించలేకపోతాం. అందుకని కంపల్సరీగా మనం ఏదైతే ఉన్నామో వేదిక మీద ఎక్కడానికి ముందే రిలాక్స్ అవటం, ఫిజికల్గా మెంటల్గా పూర్తిగా రిలాక్స్ అయ్యి స్టేజీ మీదకి వెళ్తే మనం మంచిగా భయం అనేది ఉండదు. అలాగే పాజిటివ్గా ఉండటం. అంటే కానీ నెగిటివ్గా నేను మాట్లాడలేనేమో, తప్పులు మాట్లాడేస్తానేమో, ఏదైనా తేడా వస్తుందేమో ఇలాంటి భయం పడకుండా పాజిటివ్, ఎస్ నేను మాట్లాడగలను, నేను పూర్తిగా మనం తయారు చేసుకున్న ప్రింట్ ఏదైతే మీటింగ్ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ స్పీచ్ ఏదైతే నేను తయారు చేసుకున్నానో ఆ తయారు చేసుకున్న స్పీచ్ని పూర్తిగా నేను చెప్పగలననే పాజిటివ్ అఫర్మేషన్స్తో కనుక ముందుకెళ్తే మనం భయం లేకుండా ముందుకెళ్ళగలుగుతాం. అలాగే తప్పులను ఒప్పుకోవాలి. ఒకవేళ పొరపాటు జరిగి సార్ మీరు ఇది పొరపాటు చెప్పారు, తప్పు చెప్పారు అన్నప్పుడు నిర్భయంగా 10 మందిలో ఒప్పుకోవడానికి భయపడకుండా తప్పెందుకు తప్పు మాట్లాడాలి అని మనం వటారించకుండా కంపల్సరీగా తప్పు ఒప్పుకుంటే కనుక మనం కంపల్సరీగా సక్సెస్. భయాన్ని మాత్రం ఉండకుండా ఉంటుంది. లేదంటే భయపడుతూనే ఎదుటివాళ్ళు ఇంకా మరింత తప్పులు పట్టుకుంటారేమో అనే భయంతో పూర్తిగా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి తప్పుల్ని ఏదైనా పొరపాట్లు చేసినా ఆ పొరపాటును ఒప్పుకోవడానికి సంసిద్ధంగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే ప్రేక్షకులతో మమేకం అవ్వాలి. ఎప్పుడైతే వేదిక మీదకి రాసుకున్నది ఏదైతే ఉందో ఆ రాసుకున్నది మొత్తం చదివేసేసి అయిపోయింది అని చెప్పి మనం దిక్కకుండా కంపల్సరీగా వేదిక మీదకి ఎక్కిన తర్వాత ఏదైతే ప్రేక్షకులతో నేను ఇవాళ మాట్లాడిన దగ్గర నుంచి మొదటి దగ్గర నుంచి రాజేష్ గారు మీరు ఏదైతే చెప్పండి, మౌనిక గారు మీరు చెప్పండి, ఫలానా వాళ్ళు పూజ గారు మీరు చెప్పండి అని ఎప్పుడైతే ఇంటరాక్షన్ అవుతున్నామో వాళ్ళు మన అనే రకంగా వీళ్ళు మన అనే ఫీల్ అవుతారు. స్పీకర్ గారు మనని గుర్తించారు, మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనే లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాని మూలంగా కూడా కంపల్సరీగా ఎదుటివాడితో ఎప్పుడైతే ఇద్దరం కలిసి ఉన్నామో, ఇద్దరం మంచి లక్షణాలు ఉన్నాయో నాకు పూర్తిగా భయం పోతుంది. అందుకే మీరు మొదటి నుంచి అంటూనే ఉన్నది 10 మందితో మాట్లాడుతున్నప్పుడు లేని భయాన్ని 10 మందిలో వచ్చినప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి ఆ 10 మందిని మనతో ఎప్పుడైతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నామో, రోజు మనం వాళ్ళతో ఉంటున్నాము అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో, వాళ్ళతో ఎప్పుడైతే సక్రమంగా మనం ఉండగలుగుతున్నామో అప్పుడు ఆ ఇబ్బందికరమైనది ఉండదు. మేక్ ఐ కాంటాక్ట్ అంటే కళ్ళల్లో చూసి మాట్లాడుతుంది. వాడు ఎక్కిరిస్తుంటే భయపడాల్సిన పని లేదు, దాని గురించి ఆలోచించాల్సిన. ఐ కాంటాక్ట్ అంటే ఎప్పుడైతే కళ్ళలోకి చూసి మాట్లాడగలుగుతున్నామో ప్రభావవంతంగా మనం ఏదైతే మాట్లాడుతున్న అంశాన్ని తప్పనిసరిగా ఎదుటివాడు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
అందుకని ఈ 8 లక్షణాలని కనుక పాటిస్తే తప్పనిసరిగా మనకి స్టేజ్ ఫియర్ పోతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ కాకుండా 8 కాకుండా ఇంకోటి ఉంది, చివరికి చెప్తాను, ఎవరైనా గుర్తు చేయండి నాకు. ఆ సూత్రం పాటిస్తే కంపల్సరీగా అందరూ ఎటువంటి స్టేజ్ ఫియర్ లేకుండా సక్సెస్ అవుతారు. స్టేజ్, ఒకసారి స్టేజ్ని చూడండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోగలరా? ఒకసారి స్టేజ్ని చూసి కళ్ళు మూసుకోండి. ఓకే, కళ్ళు మూసుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని వేదిక మీదకి పిలుస్తున్నాం. సానియా గారు, రాజేష్ గారు, నూర్జహాన్ గారు, నాగరాణి గారు, ఒకరేంటి అందరూ, పూజ గారు, యామిని గారు, శ్రీనివాస్ గారు, వెంకట్ గారు, అందరూ కళ్ళు మూసుకున్నారు. వేదిక మీదకి పిలిచాము, ఒక్కొక్కళ్ళ పేరు పిలిచాము, ఒక్కొక్కళ్ళు వేదిక మీదకి వెళ్తున్నారు, వేదిక మీదకి వెళ్ళారు. మీరు ఆల్రెడీ స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నారు. మీరు చేసుకున్న అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ప్రతిభావంతంగా, ఎప్పుడూ లేని విధంగా, భయం లేకుండా, ఎటువంటి ముందు మీరు ఏర్పరచుకున్న భయాన్ని పోగొట్టుకున్నారు. కిందే అయిపోయింది, స్టేజ్ మీదకి వెళ్ళారు, అత్యద్భుతంగా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, స్పీకర్లు హోరెత్తిని. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఫీల్ అయ్యారా మీరు? వేదిక మీదకి మీరే వెళ్ళి మాట్లాడితే 100-1000 మంది ఏదైతే ఎదురుకుండా ఉన్న గుంపులో జనాలందరూ మీకు చప్పట్లు కొట్టి చాలా అభినందించారు. ఓకేనండి? థమ్స్అప్ పెట్టండి. ఫీల్ అయ్యారా? అలా ఫీల్ అవ్వాలి అంటే కనుక, అలా అవ్వాలి అంటే కనుక కంపల్సరీగా మనలో ముందు పోవాల్సింది భయం. కాబట్టి తప్పనిసరిగా ప్రతిసారి ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్, మనం భయపడుతూ మాట్లాడడానికి వేదిక మీదకి మాట్లాడిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవటం అంటే కంపల్సరీగా దాన్ని మన తప్పులు ఎక్కడ చేసాం, ఎక్కడ ఎంతసేపు మాట్లాడాం. 5 నిమిషాలు మాట్లాడదాం అనుకుని 1 పేజీ రాసుకెళ్ళాం, 2 పేజీలు రాసుకెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నిమిషాల్లోనే మనం చెప్పాలనుకున్నది గడగడ చదివేసి బయటకు వచ్చాం. ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు తప్పు జరిగింది, దేంట్లో తప్పు జరిగింది, మనం చెప్పే విధానంలో తప్పు జరిగిందా, లేకపోతే ఎదుటివారు రిసీవ్ చేసుకునే విధానంలో తప్పు జరిగిందా, లేకపోతే మనలో ఉన్న భయం వల్ల మనం గబగబా మాట్లాడేసి చెప్పాలనుకున్న అంశాన్ని ఎదుటివారు వినకున్నా చెప్పేద్దాం అనిపించి గబగబా చెప్పేసి బయటకు వచ్చామా అనే అంశాలన్నింటినీ కూడా కంపల్సరీగా మనం ఎవాల్యుయేట్ చేసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడే ఆ ఎక్స్పీరియన్స్, ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్దాము అని, మనం విజయవంతం అవుతామని, పబ్లిక్ స్పీకర్గా గెలవాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఎప్పటికప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకుని మనం ముందుకెళ్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. ప్రతిరోజు అంటే సాధారణంగా మనం ఇవాళ చెప్పినట్టు భయం, ఏదైతే భయం ఉందో, ఎస్ ఐ వోంట్ డూ ఇట్, నేను అసలు మాట్లాడలేను, నేను ఈ పని చేయలేను, నేను అసలు వేదిక నెక్కలేను అనే భయం ఏదైతే ఉందో, ఒక 7 రోజులు, ఒక 8 రోజులు మీకు 8 మెట్లు, ఏదైతే 8 దిక్కుల్లో ఉన్న 8 మెట్లు లాగా, ఐ కాంట్ డూ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్, హౌ డు ఐ డూ ఇట్, ఐ విల్ ట్రై టు డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఎస్ ఐ డిడ్. అంటే 8 పద్ధతులు ఏవైతే ఉన్నాయో 8 పద్ధతుల్ని మనం సక్రమంగా ప్రతిరోజు కనుక చేయగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే, ఒక రోజుకు ఒక స్టెప్ ఎక్కగలిగితే, అదే స్టెప్ అని కాదు, ఏదైనా సరే, మరి చెప్పాలనుకున్న 1 నిమిషం అంశమైనా 5 నిమిషాల అంశమైనా సరే తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా మనం సాధించగలం. మనలో ఉన్న స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ ఫియర్ని పూర్తిగా పోగొట్టుకోగలం. ఓకే, వెరోనికా రోత్ అని చెప్పి ఒక అమెరికన్ నావలిస్ట్ ఒకటి చెప్పాను, కొటేషన్ ఇచ్చాడు. ఫియర్ డస్ నాట్ షట్ యూ డౌన్, ఇట్ వేక్స్ యూ అప్. అంటే భయం అనేది నిన్ను కిందకి దింపదు, అది నీలో నిద్రలేవి ఏదైతే లోపల ఉన్న శక్తిని పైకి తీసుకొస్తుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి మనిషి భయంతోనే ఉండాలి. మనం సక్సెస్ఫుల్ భయంతో ఉంటూ భయం మీద యుద్ధం ప్రకటించి మనం గెలవాలి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తేజస్వి ముదిగొండ. దీని తర్వాత కూడా మీకు ఇందాక చెప్పినాడు పాజిటివ్ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి చెప్దాం. మనం ఏమేమి వదిలిపెట్టాం ఇందాకన్నా కదా, ప్రసంగ సమయంలో కొన్ని విషయాల్ని మనం ఆలోచనల్ని వాటినన్నింటినీ వదిలిపెట్టేయండి అని. ఏమేమి వదిలిపెట్టేయాలి అంటే, మనకి ఏదైతే స్ట్రెస్ఫుల్ థాట్స్ అంటే ఒత్తిడి కలిగించే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అలాంటి ఒత్తిడి కలిగించే ఆలోచనలు కూడా గబగబా వదిలేయాలి. అలాగే నెగిటివ్ థాట్స్ వదిలేయాలి. టాక్సిక్ థాట్స్ అంటే భయం కలిగించే భయపూరిత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాలి. అలాగే
మీనింగ్లెస్ థాట్స్, అర్థం పర్థం లేని ఆలోచనలు, ఏదో ఇక్కడ కూర్చుని సినిమా గురించో లేదా ఇంకో దాని గురించి ఆలోచిస్తే చాలా ఇబ్బంది పడతాం. ఇలాంటి ఆలోచనలన్నీ వదిలేరు. మీకు చెప్పాలనుకున్న అంశం మీదే పూర్తిగా దృష్టి సారించాలి కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వదిలేస్తారు. అలాగే పనికిమాలిన యూజ్లెస్ థాట్స్, ఇవి మీనింగ్లెస్ థాట్స్, యూజ్లెస్ థాట్స్, ఇలాంటివన్నీ కూడా ఆలోచనలను మనం మానితే, ఆలోచనలు మనం మానితే భయాన్ని జయిస్తాం. భయాన్ని జయిస్తే విజయం సాధిస్తాం. ఎందుకంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ మూలంగా ప్రజల నుంచి విపరీతమైన మద్దతు, అభిమానం పొందడానికి, మెప్పు పొందడానికి పబ్లిక్ స్పీకింగ్ చాలా మంచిది. ఇది యాక్చువల్గా పుట్టుకతో రాకపోవచ్చు. అంటే మాట్లాడడం అనేది కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కానీ పుట్టుకతో రాకపోవచ్చు. కానీ సాధన చేయటం మూలంగా, ఆత్మవిశ్వాసం ఉండటం మూలంగా దీన్ని ఎవరైనా సరే మనం సాధించడానికి పూర్తిగా అవకాశం. ఎందుకంటున్నానంటే ఎన్ని వేల మైళ్ళ ప్రయాణం అయినా సరే, ఎంత దూరం వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, మన ఇంట్లోంచి ఒక అడుగు మంచం మించి దిగి ఒక అడుగు కిందకి వేయందే మనం ఆ ఊరు చేరలేం. ఇక్కడి నుంచి ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, ఆటోనో బస్సో ఎక్కాలి, బస్సులో కారులోనో ఎక్కాలి, ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా జర్నీ చేయాలి, లేదా అమెరికా దాకా జర్నీ చేయాలి. కాబట్టి మనం ఒక అడుగు వేయందే మనం ప్రయత్నపూర్వకంగా ఒక అడుగు వేయండి మనం సక్సెస్ కాలేం. కాబట్టి ఇలా ఆలోచనలన్నీ మానేసి, నెగిటివ్ ఆలోచనలన్నీ మానేసేసి కంపల్సరీగా మనం ఏదైనా సాధించగలమనే కృతనిశ్చయం ఉన్నప్పుడు మాత్రమే మనం మంచి పబ్లిక్ స్పీకర్గా 10 మందిలో మాట్లాడటానికి సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఆలోచనలు మానడానికి కోసం ఇందాక చెప్పాను కొన్ని రిలాక్సేషన్స్ అంటే యోగా, ప్రాణాయామాలు, ఇలాంటివన్నీ కూడా యోగా, డీప్ బ్రీతింగ్ అని చెప్పాను. డీప్ బ్రీతింగ్ చేసుకోవటం, క్విక్ రిలాక్సేషన్ చేయటం, ట్యాపింగ్, ఈఎఫ్టీ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ అని కొన్ని సైకాలజిస్టుల ద్వారా కొన్ని చెప్పబడిన ఏవైతే ఉన్నాయో అలాంటివి పాటించడం మూలంగా ముఖ్యంగా యోగా, ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్ చేయటం మూలంగా మనం కంపల్సరీగా మనలో ఉన్న భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని మనం పోగొట్టుకోవడానికి చాలా అవకాశం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు మనం పాజిటివ్ అఫర్మేషన్స్తోనే ముందుకు వెళ్ళాలి అని చెప్పాం. పాజిటివ్ అఫర్మేషన్స్తో ముందుకు వెళ్ళడం అంటే ఎస్ ఐఆమ్ పవర్ఫుల్, రాసుకోండి. ఎస్ ఐఆమ్ పవర్ఫుల్, నేను చాలా పవర్ఫుల్, మాట్లాడటానికి నాకు ఎటువంటి భయం లేదు. ఎస్ ఐఆమ్ కాన్ఫిడెంట్, నేను ఎలాంటి సబ్జెక్ట్ అయినా 10 మంది మాట్లాడటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఐఆమ్ కాన్ఫిడెంట్. ఎస్ ఐఆమ్ కరేజియస్, ఎస్ నేను ధైర్యవంతుడిని, ధైర్యంగా మాట్లాడగలను, ధైర్యంగా చేయగలను. ఎస్ ఐఆమ్ గ్రేట్, నేను చాలా గొప్పవాడిని, నేనే గొప్పవాడిని. ఎస్ నాకు భయం లేదు. ఎస్ ఐఆమ్ ఫియర్లెస్. ఎస్ ఐఆమ్ పవర్ఫుల్ స్పీకర్. ఎస్ ఐఆమ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీకర్, నేను మంచిగా మాట్లాడటమే కాకుండా ఎదుటివారిని ఇన్స్పైర్ చేయగలను అని చెప్పి మనలో మనం ప్రోత్సాహం అందించుకుని ముందుకు సాగితే మంచి స్పీకర్గా వెళ్ళటంలో, ఎటువంటి స్పీకర్గా అవటంలో ఇక ఎస్ సో వాట్ అయితే ఏంటి, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న కంపల్సరీగా సో వాట్ అయితే ఏంటి, ఎదుటివాడిని మనం తిడతాడు ఏంటి, మనం చెప్పాలనుకుని చెప్పాలి. ఎదుటివాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఎదుటివాడు సైట్ తీసుకోకపోయినా మనం చెప్పాలి కదా. చెప్పే విధానాన్ని మనకి నచ్చితే వాడు కంపల్సరీగా 1 తీసుకుందాం అనుకున్నది 2 తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లేదా మనం చెప్పే విధానం నచ్చకపోతే వాడు 2 తీసుకుందామని ప్రిపేర్ అయ్యి డబ్బులు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ 1 కూడా తీసుకోకుండా రేపు రానే లక్షణం ఉంది. అందుకని కంపల్సరీగా మనం కాన్ఫిడెంట్గా ఉండటమే కాకుండా ఎదుటివారు ఎలా ఫీల్ అయినా సరే మనం చెప్పాలనుకునే అంశాన్ని చాలా సూటిగా చెప్పిన రోజున కంపల్సరీగా మనం మంచి సక్సెస్ఫుల్ స్పీకర్గా ఎదగడం అంటలో ఎదుగుతాం. కాబట్టి దీని మీద ఏదైతే అంశాలు మీకు ఇప్పుడు చెప్పానో, భాషని, లాంగ్వేజ్ని చేసుకోవటం, అలాగే ఫేవరెట్ స్పీకర్స్ని గుర్తుపెట్టుకోవటం, వాళ్ళ మాటలు వినటం, మంచి మాటలు వినటం, అలాగే మనం స్పీచ్ తయారు చేసుకుని ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, నో యువర్ ఆడియన్స్ని తెలుసుకుని, ఆడియన్స్ ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుని వాళ్ళకు తగ్గట్టుగా విధంగా ప్రిపేర్ స్పీచ్ని తయారు చేసుకోవడం కానీ, అలాగే ఆ స్పీచ్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుని ఎలా చెప్పాలి, ఎక్కడి నుంచి చెప్పాలి, ఎటు మొదలు పెట్టాలి, ఎటు నుంచి చివరగల విజువలైజ్ చేసుకోవడం దగ్గర నుంచి మనం మంచి ఆహార్యం మంచిగా ఉన్నప్పుడే ఎదుటివారు మనల్ని గౌరవించే విధానం. ఈరోజు బట్టల్ని బట్టి, మనం వేసుకునే బట్టలు విధి విధానాన్ని బట్టే మన గౌరవం పెరుగుతున్నారు. కాబట్టి కంపల్సరీగా సూటబుల్ క్లోత్స్ వేసుకోవడం దగ్గర నుంచి రిలాక్స్ టెక్నిక్స్ పాటించడం కానీ, మనం పాజిటివ్గా ఉంటూ పాజిటివ్ అఫర్మేషన్తో ధైర్యంగా ముందుకెళ్ళి ఆడియన్స్తో ఇంటరాక్షన్ సక్రమంగా చేసుకుని చేసినప్పుడు మాత్రమే మనం మన భయాన్ని పోగొట్టుకుని సక్సెస్ఫుల్ స్పీకర్గా ముందుకు వెళ్తామనే విషయాన్ని తెలియజేస్తూ
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఉద్దీపన టీంకి అందరికీ, మిగతా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైనా డౌట్స్ ఉంటే నేరుగా హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయగానే మనం దాని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుందాం.